ప్రతి ఊరికి ప్రతి ప్రాంతానికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరు వెనుక ఒక చరిత్ర ఉంటుంది. ఆ పేరు రావడానికి గల కారణాలు కూడా చాలా ఉంటాయి. సో అట్లానే మన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ అనే పేరు ఎట్లా వచ్చింది, ఇక్కడ చారిత్రక ఆధారాలు ఏమున్నాయి అనే దానిపైన చరిత్రకారులు చాలా అధ్యయనాలు చేశారు. సో దాంట్లో భాగంగానే సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ ప్రాంతంలో తెలంగాణపురం అనే ఒక శాసనం కూడా దొరికినట్టు, దీని ద్వారానే తెలంగాణ అనే పేరు వచ్చిందనే ఒక చర్చ నడుస్తుంది. సో దీని గురించి మాట్లాడేందుకు హరగోపాల్ గారు ఉన్నారు, చరిత్రకారులు. సార్ చెప్పండి సార్, ఈ తెల్లాపూర్లో ఉన్న తెలంగాణపురం శాసనం గురించి ఏం చెప్తారు? సో దీని ద్వారానే తెలంగాణ అనే ఒక పేరు వచ్చినట్టు కూడా చెప్తున్నారు. సో దీని గురించి వివరాలు చెప్పండి సార్. తెల్లాపూర్లో ఉన్నటువంటి శాసనం, దాంట్లో మొత్తం ఆ శాసన పంక్తుల్లో 13వ పంక్తిలో తెలంగాణపురం అని ఉంది. ఈ తెలంగాణపురమే పలుకుబడిలో రాను రాను తెలంగాణపురం అయింది. ఆ తర్వాత ప్రజల పలుకుబడిలో తెల్లాపూర్గా మారింది. 1418లో వేయించినటువంటి ఈ శాసనంలో తెలంగాణపురం అనేది పేర్కొనబడ్డది. ఇక్కడ మనకు ఆ శాసనంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు. అంటే విశ్వకర్మ వంశస్థులైనటువంటి మైలోజు, అతని కొడుకు పూచోజు, తర్వాత నారోజు, కొండమీది మల్లోజు, అతని కొడుకులు నాగోజు, అయ్యలోజు, ఒల్లబోజులు, వీళ్ళు కలిసి ఇక్కడ వాళ్ళు చేసినటువంటి దానాన్ని ఆచంద్రార్కంగా ఉండాలని చేసినారు. దానికోసం ఏం చేశారంటే ఒక నడబావిని అంటారు. నడబావి అంటే మనం నడిచి లోపలికి వెళ్ళే బావి, దాన్ని దిగుడుబావి అంట. మామూలు పాతకాలంలో దిగుడుబావి. ఒక దిగుడుబావిని తవ్వించి దాని నుంచి వ్యవసాయానికి నీళ్లు తోడడానికి రాటన స్తంభాలను పెట్టించారు. నీళ్ళు పెద్ద ఎత్తైన స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల మీద మనం మామూలుగా కర్ర గిరక పెట్టి దాంట్లో మామూలు మూట కొట్టడం అని తెలుస్తుంది కదా, మూట కొట్టినట్టుగా ఆ నీళ్లు తొక్కి ఏతంలాగా తొక్కి తీసేటువంటి పద్ధతి ఉంటుంది. రాటనాలు ఎత్తులు వేరుగా ఉంటాయి. బావి లోతును బట్టి, అక్కడ ఉండేటువంటి భూమిని బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు, అట్లాంటి పెడతారు. ఆ రాటన స్తంభాల మధ్యన ఇప్పుడు బిగించి పెట్టినటువంటి ఈ తెల్లాపూర్ శాసనం ఉంది. అక్కడ ఇప్పుడు బావి లేదు, కేవలం ఆ స్తంభాలు అవన్నీ దొరికిన వాటిని మనకు వీళ్ళు తెలంగాణ జాగృతి కవిత గారు, వాళ్ళు మిగతా కొంతమంది చరిత్రకారులు, అది శివనాగిరెడ్డి గారు, జితేంద్రబాబు, వీళ్ళందరూ కలిసి దాన్ని తిరిగి కొంచెం ఒక బేస్ అవన్నీ ఏర్పాటు చేసి ఆ ఉన్న వాటిని అక్కడ పెట్టినారు. అంటే అది మొత్తం దాని చుట్టూ ఉన్నటువంటి భూములు లేవు, తర్వాత దానికి ఉండేటువంటి ఆ బావి లేదు, ఏం లేదు. ఇప్పుడు అన్ని ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల మధ్యలో చిన్న స్థలంలో అది మాత్రం అట్లా మిగిలి ఉంది. మిగిలి ఉండడానికి కోసం ఒక ప్రయత్నం జరిగింది. ఇంకా దాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఇంకా అక్కడ కొంచెం చిన్న మన తెలంగాణ పేరును తీసుకొచ్చినటువంటి ప్రస్తావించిన శాసనాన్ని కాపాడాల్సిన, మాన్యుమెంట్గా డిక్లేర్ చేసి కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన తెలంగాణలోని మాన్యుమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కేవలం 8 మాత్రమే గుర్తించారు. మొత్తం 218 ఉంటే 200 ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాయి, 18 మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ స్టేట్ ఆర్కియాలజీ అంటే తెలంగాణ వారసత్వ శాఖ వాళ్ళు గుర్తించినటువంటి దాదాపు 170 దాకా ఉన్నాయి. ఇవన్నీ కలిపి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు గుర్తిస్తే బాగుంటుంది. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా అన్వేషిస్తున్నటువంటి వాళ్ళకి తెలంగాణ చరిత్ర సంబంధించిన ఎన్నో మాన్యుమెంట్స్ దొరుకుతున్నాయి. అవన్నీ తెలంగాణ పేరును స్థిరపరిచేటువంటివి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ శాసనంలో వాళ్ళు ఆ నడబావి తవ్వించి చేసి ఒక మామిడి తోటను వీటిని దానం ఇచ్చినారట. ఇవి ఇవ్వడానికి కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి బహమనీ సుల్తాన్, ఆయన పేరు సుల్తాన్ ఫిరోజ్ షా, అతనికి గాజుండల బంగారు అంటే మన బంగారు తీగలతో చల్లినటువంటి గాజుండల గొలుసును వీరు తయారు చేసి నజరానాకి ఇచ్చినారట. ఆయన చాలా సంతోషపడ్డాడు వాళ్ళ పనితనానికి. సంతోషపడి వాళ్లకు ఇచ్చినటువంటి కొంత భూమి వాటిని మీద వాళ్ళు ఈ శాసనం చెక్కించి పెట్టి పేరును, ఈ ఊరును, అంటే ఇంతవరకు ఎక్కడ ఈ ఊరు లేదు, ఒక్కొక్క కొత్త ఊరును పొందించడం అంటారు. అంటే ఒక కొత్త ఊరును నిర్మాణం చేయడం అంటారు. బహుశా ఈ విశ్వకర్మలే వాళ్ళు తమకు సంబంధించినటువంటి ఈ భూమిలో ఈ కొత్త ఊరును పొందించి ఉంటారని నేను అనుకుంటున్నాను. తెలంగాణపురం అంటూ లేదు, కానీ తెలంగాణ పేరును తెలంగాణ దేశం అని ప్రస్తావించినటువంటి శాసనం శ్రీరంగపురం శాసనం అని ఉంది. ముస్లిం నాయకుల బంధువైనటువంటి ముమ్మడి నాయకుడు ఈ 1418, దీనికి 60 ఏళ్ళు ముందుగా అంటే 1384 ఆ ప్రాంతంలో వాళ్ళు వేయించినటువంటి రాగిరేకుల శాసనంలో 2 చోట్ల తెలంగాణ దేశం అనే పేర్లు ప్రస్తావించబడి ఉన్నాయి. తెలంగాణ అనే ప్రస్తావించడం అనేటువంటి కొత్త ఏమి కాదు. తెలంగాణ అని మామూలుగా వీళ్ళందరూ ఏంటంటే ముస్లిం నాయకులు
ముస్లిం పరిపాలకులు వచ్చిన అప్పుడు దీన్ని వాళ్ళే తెలంగాణ అని పిలిచిండ్రు, వాళ్ళ వల్లనే ఈ తెలంగాణ అనే పేరు వచ్చింది అని చెప్పటం. తెలంగి వాళ్ళు అంటే అప్పుడు తెలంగి అంటారు, తెలంగాణ అంతే. ప్రత్యేకంగా తెలంగాణ అని స్పష్టంగా కాదు. వాళ్ళు ఆ ఉర్దూ ఆ ఉర్దూ పలుకుబడిలో వాళ్ళ భాషలో ఆ పలుకుబడి అట్లా మాట్లాడినారు అంతే. అంతకుముందు ఎప్పటి నుంచో కూడా ఈ తెలుగు అనేటువంటి పేరు మనకు క్రీస్తు పూర్వం నుంచే ఉంది. తెలుగు భాష ఉంది, తెలుగు భాషా పదాలు ఉన్నాయి. కాకపోతే పరిపాలకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాకృత భాషలో శాసనాలు వేయించారు. తర్వాత వచ్చిన వాళ్ళు కన్నడ రాజులు కాబట్టి కన్నడ భాషలో శాసనాలు వేయించారు. తెలుగు అనేది రాజభాష కాకుండా మరుగున పడిపోయింది. దాన్ని కాకతీయుల కాలం నుంచి తెలుగు భాషలోనే శాసనాలు, తెలుగు భాషలోనే శాసన లిపి, తెలుగు లిపి అనేది కాకతీయుల కాలం నుంచి బయటకు వచ్చింది. అంతకుముందే కూడా మనకు ఇప్పుడు రాయలసీమలో ఉంటే కలిమేల శాసనంలో తెలుగు భాష తెలుగు లిపిలో శాసనం ఉంది. అట్లా అంతదాకా దానికంటే ముందు అది 6వ శతాబ్దంది అయితే 5వ శతాబ్దం నాటికే మన కీసరగుట్టలో తెలుగు శాసనం ఉంది. కీసరగుట్ట ఉంది కదా, కీసరగుట్టలో ఒక చోట తెలుగు తొలుచువాన్రు అని 5 అక్షరాలలో 2 పదాల శాసనం, మొట్టమొదటి తెలుగు శాసనం అది. తొలగడం అనేటువంటి తెలుగు మాటే కదా. వాన్రు అనేది ఇక్కడ మనం తెలంగాణలో వాడేటువంటి రాన్రి, పోన్రి, కూసోన్రి అని మాట్లాడతాం. అంటే ఇక్కడి పలుకుబడేది. వారు తొలుచు వాన్రు అని చక్కగా రాసిండ్రు. దీన్ని శాసన పరిశోధకుడు ఒకప్పటి మన ఆర్కియాలజీలో పనిచేసినటువంటి పివి పరబ్రహ్మ శాస్త్రి గారు ఈ వాన్రు అనేటువంటి తెలుగు మాటనే అని చెప్పి అన్నాడు. ఆయన దాని నుంచి స్పష్టంగా రాసిండ్రు. కాబట్టి తెలుగు అనేటువంటిది ఎప్పుడో 5వ శతాబ్దం నాటికి లిపి రూపొందింది, భాష ఉంది. అది మనకు శాతవాహనుల కాలంలోనే గాథా సప్తశతి అనేటువంటి పుస్తకంలో, హాలుడు సంకలనం చేసిన పుస్తకంలో తెలుగు మాటలు బోలెడు ఉన్నాయి. వజ్జాలగ్గం అనే ఒక పుస్తకం ఉంటుంది, అందులో కూడా ఉన్నాయి. అట్లానే శాతవాహనులు వేయించినటువంటి శాసనంలో నాణ్యాల మీద 2 భాషలతో వాళ్ళు పేర్లు రాసుకున్నారు. ఒక భాష ప్రాకృతంలో ఉంటే అది బ్రాహ్మీ లిపిలోనే చెక్కేవాళ్ళు. అప్పుడు ఏ లిపులు లేవు ఎవరికి కానీ. కాబట్టి తర్వాత 2వ పేరు ఏదైతే ఉందో అది దేశీ భాష అన్నారు. నడుంపల్లి సీతారామరాజు అనే పరిశోధకుడు అది మరేదో కాదు, కేవలం తెలుగే అని చెప్పి నిర్ధారించిండు. అంటే మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంది, 2000 సంవత్సరాల మునుపటి నుంచే తెలుగులో పేర్లు ఉన్నాయి, తెలుగు పరిపాలన ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం శాతవాహన రాజుల రాజధానిగా చెప్పే కోటిలింగాలలో వాళ్ళకందే ముందు పరిపాలించినటువంటి రాజులు నాణ్యాలు దొరికినాయి. గోబద, నారాయణ, కంవయ ఇట్లాంటి పేర్లు దొరికినాయి. సమగోపానికి అవన్నీ కూడా తెలుగు పేర్లే. నారాయణ ఇవన్నీ ఏంటి మన పోతన మన ఊళ్ళలో పిలుచుకున్న పేర్లు లాగానే ఉన్నాయి. ఆ తెలుగు పేర్లే. తెలుగు కల్చర్ అనేది ఎప్పటి నుంచి 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది అని చెప్పడానికి ఆధారం. దాన్ని ఇప్పుడు చుట్టూ ఇండ్లు కట్టుకున్నారు కాబట్టి మరి ప్రభుత్వం వాళ్ళని ఇళ్ళని తొలగించి చేయడమా సాధ్యమైద్దా? కాదు. కనీసం ఉన్నంత ఆ ఏరియాలోనే చిన్న ప్రహారీ రావడం చూడండి, అది ఒక మాన్యుమెంట్గా ప్రకటించి టూరిస్టులకు అక్కడ అది ఉందని చెప్పడానికి. అందరం కూడా ఈ తెల్లాపూర్లో తెలంగాణ శాసనం ఉందంటాం, కానీ ఎక్కడ ఉందని చెప్పడానికి లేనే లేదు. అట్లాంటిది ఒకటి పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడనే మనం ఈ తెల్లాపూర్లోనే అక్కడ గ్రామ పంచాయతీ దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ ఈ శాసనం ఉందనేటువంటిది ఒక బోర్డు పెట్టడం, ఇక్కడ ఈ రోడ్డు మీద వచ్చే వాళ్ళకైనా టూరిస్టులకైనా కూడా చేసేటప్పుడు అది గూగుల్ మ్యాప్లో చేర్చడం అనేది ఉండాలి. అక్కడ భద్రంగా లేదు ఇది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వేదిక, అది 2 శాసనం వాటి మధ్యలో వీళ్ళు ఇరికించి పెట్టినారు కాబట్టి అట్లా ఉంది. లేకపోతే ఆ మాత్రం కూడా ఆనవాళ్ళు ఉండేది కాదు. తెలంగాణకు ఈ శాసనం వల్లనే పేరు రావడం అనేది కాదు, కానీ తెలంగాణ పేరును ప్రస్తావించినటువంటి శాసనాల్లో అంటే అదే మరి చెప్తున్నా కదా, 14వ శతాబ్దంలోనే ముమ్మడి నాయకుడు వేసినటువంటి శ్రీరంగపురం తామ్ర శాసనంలో ఉంది. అంటే అది ఎవరికి తెలియదు. ఇది ఇక్కడ ఈ గ్రామంలోనే ఉంది, ఇక్కడే ఉంది రాసింది కాబట్టి ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇది మన మధ్యలోనే ఉంది కదా, మన పక్కనే ఉన్నది. ఇంకటంటే ఇప్పుడు హైదరాబాద్లో దొరికిన శాసనాలను అన్నింటినీ సేకరించినారు. అది ఆర్కియాలజీ వాళ్ళ దగ్గరే, అంటే ఇప్పుడు వారసత్వ శాఖ, తెలంగాణ వారసత్వ శాఖ దగ్గరే ఉంది. వాటిని ఎడిట్ చేయలేదు. ఇంకా కేవలం తెలంగాణలో పాత జిల్లాలు 10 ఉంటే 6 జిల్లాలకు మాత్రమే శాసన సంపుటాలు వచ్చినాయి.
ఇంకా ఇంకా రావాల్సి ఉంది. అయితే నేను ఆ శాసనాలను చదివి పెడతానని చెప్పి వాళ్ళకి అప్లికేషన్ పెట్టినాను. ఇంకా అది యాక్సెప్ట్ కాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అక్కడ ప్రాపర్గా ఎవరు ఎపిగ్రఫిస్ట్ లేడు, ఎపిగ్రఫీ వర్క్ నడవటం లేదు. కాబట్టి నేను కొంత ఈ తెలంగాణ చరిత్ర పరిశోధనలో ఈ శాసనాలు చదవడం నేర్చుకున్నాను. కాబట్టి నా శక్తి కొద్దీ వాటిని ఎన్నింటినైనా పరిష్కరించగలిగితే వాటిని బయట తెచ్చుకోవచ్చు. ఇంకా ఉన్నారు, అంటే ఈ శాసన పరిశోధకులుగా ఇంకా మనకి ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనకు సహాయపడతారు కూడా. అందులో డిపార్ట్మెంట్లో పనిచేసిపోయినటువంటి బ్రహ్మచారి గారు కానీ, దామరాజు సూర్యకుమార్ సార్ కానీ, జితేంద్ర బాబు గారిని, ఇక్కడ ఇప్పుడు ఏమని శివనాగిరెడ్డి సార్ లాంటి వాళ్ళు ఉన్నారు. అందరు కలిస్తే త్వరగా తెలంగాణ శాసనాలు బయటకు వస్తే మనకు హైదరాబాద్ చరిత్ర, హైదరాబాద్ ఇది సంగారెడ్డి జిల్లా, పూర్వం మెదక్ జిల్లా కదా. మెదక్ జిల్లా శాసన సంపుటి వచ్చింది, అందులో ఈ శాసనం ఉంది. అయితే ఇంకా చాలా శాసనాలు ఉన్నాయి, మేము వెతుకుతున్నప్పుడు చాలా దొరుకుతున్నాయి. వాటిని ఎట్లా ప్రిజర్వ్ చేయటం, వాటిని ఏంటంటే ముందు ఎట్లుంటుంది అంటే ఒక శాసనం కనబడితే దాన్ని శుభ్రపరిచి దాన్ని అచ్చు తీయాల్సి ఉంటుంది. అచ్చు తీయడానికి పూర్వకాలంలో మేము వాడిన పద్ధతులు, కాగితాన్ని ఉపయోగించేసిన పద్ధతుల నుంచి అంటే ఇప్పుడు మనకు 3D కెమెరా ద్వారా తీసుకునేదైతే బాగుంటుంది. అది కర్ణాటకలో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది, కానీ చాలా ఖర్చు అయినటువంటిది. అది ప్రభుత్వం పూనుకుంటే ఒక 3D కెమెరాను వాడుకుంటే ఎటువంటి అక్షరాలను కూడా, ఒక్క అక్షరం కూడా మిస్ కాకుండా శాసనాలన్నింటినీ కూడా రికార్డ్ చేసి వాటికి అంటే డూప్లికేట్స్ తయారు చేసి పెట్టచ్చు. 3D ప్రింటింగ్తో డూప్లికేట్స్ తయారు చేసి పెడితే అసలు ఇంకా మనకు శాసనాలను చదవడానికి ఆయాసపడాల్సిన అవసరం లేదు, శాసనాలు ఎక్కడ పోతాయని తెలియదు. ఇప్పుడు మేము అవి తీసుకొచ్చి అచ్చు తీసిన కాగితాలన్నిటి కూడా వారసత్వ శాఖ వాళ్ళు భద్రపరిచినారు. అది భద్రపరచడానికి చాలా కాలం దాకా అవి ఎంతకాలం ఉండగలుగుతాయి కాగితాలు. అట్లా ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక పరికరాలు, ఆధునిక టెక్నాలజీ వీటిని ఉపయోగించి చరిత్రను భద్రపరిచేటువంటి పద్ధతి తీసుకుంటే బాగుంటుంది అనేది. ఆరు 600 ఏళ్ల క్రితం తెలంగాణ పేరుని చెక్కించిన ఓ శిలా శాసనం ఇది. తెలంగాణ చరిత్రకు నిలుటద్దంగా ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి నిర్లక్ష్యానికి గురి చేయబడ్డది. గతంలో దీన్ని పూర్తిగా ఒక చారిత్రాత్మక కట్టడమైనప్పటికీ చారిత్రాత్మక ప్రాంతమైన ఒక శిలాశాసనాన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా ఇట్లా గాలికి వదిలేసిన ఈ ప్రాంతాన్ని చరిత్రకారులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధిపరిచి ఈ ప్రాంతంలో మరింత తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నో చరిత్ర ఆధారాలు కూడా బయటపడే ప్రాంతం కావడంతో దీన్ని సంరక్షించాలంటూ కూడా చరిత్రకారులు చెప్తున్నారు. సో ఈ శాసనం ద్వారానే తెలంగాణపురం 600 ఏళ్ల కిందనే, తెలంగాణ అనే పేరు 600 ఏళ్ల క్రితమే, అంతకు ముందుగా ఎన్నో ఏళ్ల నుండి కూడా తెలంగాణ అనే పేరు ఉందంటూ కూడా ఈ శాసనాల ద్వారా చరిత్రకారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వీటిని తెలంగాణ చరిత్రను తెలియజేసే ఇట్లాంటి చారిత్రక కట్టడాలు నిర్లక్ష్యానికి, చారిత్రక శాసనాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయంటూ కూడా వాటిని కాపాడాలని చరిత్రకారులు కోరుతున్నారు.